బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం మంచిర్యాల జిల్లా లక్సర్పేట్ పట్టణంలోని ఐబీలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సల్మాస్ కాంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్, మైనార్టీ నాయకులు షేక్ చాంద్ అన్వర్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొని ఈ యొక్క కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా ఈ రోజు జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజులలో మరి గతంలో ఏ విధంగా అయితే తెలంగాణలో 10 సంవత్సరాలు మరి కేటీఆర్ గారు గౌరవ ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మరి యువతకు చేయూతనిచ్చేసి మరి యువత అంతా కూడా కోరుకునేటువంటి ఒక మంచి నాయకునిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఎక్కడ అడిగినా కేటీఆర్ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ఒక పరిస్థితులలో ఈనాడు తెలంగాణను ఐటీ రంగంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాబోయే రోజులలో మరెన్నో పదవులు అధిరోహించి వచ్చే రోజులలో మళ్ళీ అతనిని మరి ఐటీ ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మిత్రులందరూ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీఎంఎస్ చైర్మన్ గారు, అదే వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ పాదం శ్రీనివాస్ గారు, మిగతా కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం. పుట్టినదినం సందర్భంగా వారు ఒక ఐటీ మంత్రి కాదు, మన మున్సిపాలిటీ మంత్రి గారు కూడా పనిచేసినటువంటి సందర్భాలు, మన లక్ష్మీపేట మున్సిపాలిటీని ఎన్నో విధాలుగా డెవలప్ చేసి ఒక వర్కర్లు కూడా జీతాలు కానీ మరి వాడవాడల కార్యక్రమాలు ఏదైతే వాటి నీటి వసతు మరి లైటింగ్ కానీ ప్రతిదీ ఒక రాష్ట్రంలోనే సిటీని ఎంతో బాగుపరిచినటువంటి మరి తారక రామారావు గారు వారి జన్మదినం సందర్భంగా లక్ష్మీపేటలోని మా కార్యకర్తలందరూ కేక్ కోసిపాటు చేయడం, వారి కుటుంబం కూడా అన్ని విధాల మంచి ఆరోగ్యం నుండి అన్ని విధాల రాజకీయంగా ఎదగాలని